జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత హక్కుల సాధన ప్రధాన ఏజెండాగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముదిరాజ్ చైతన్య వేదిక అధ్యక్షులు సోదరుడు శివ ముదిరాజ్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా అక్కలు, అన్నలు, మా నాయనోళ్ళు, మా తమ్ముళ్ళు అందరికీ ఒక విషయం, నిజంగా ఈ భారతదేశంలో మనమందరం ఈరోజు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, పరిశ్రమలను స్థాపిస్తూ ఇంత సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి కారణాలు ఏంటి అని మనం ఎప్పుడూ ఆలోచిస్తలేము. ఈ దేశంలో మహాత్మా పూలే అనేటైన మహాత్మా పూలే అనే వ్యక్తి పుట్టిండకపోతే మనమంతా చదువుకు దూరం ఉంచబడిన జాతిలో పుట్టిన వాళ్ళము. నిజానికి ఈ పోరాట ప్రతిమ అక్కడి నుంచే మనకు మొదలైంది. మహాత్మా జ్యోతిబా పూలే ఏదైతే ఆ రోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళతోని విక్టోరియా మహారాణి, ఆమెతో విక్టోరియా కాదు, లండన్ నుంచి వచ్చినటువంటి ఆమెతో మాట్లాడి పూణే పట్టణంలో లెటర్ ఇచ్చిండు. ఏమిచ్చిండంటే, ఈరోజు మీ బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలిస్తుందంటే మేము మీకు పని చేస్తున్నాం, మీకు పుస్తకాలు తెస్తున్నాం, మీకు ప్రతిదీ సకల అంటే మీరు తినడానికి తిండి పెట్టే ఉత్పత్తి చేస్తున్నాం, మీరు ఇక్కడ నుంచి ఏదైతే దోపిడీ చేసుకొని తీసుకోబోతున్నారో అదంతా మేము సహకరిస్తున్నాం. మీకు మీరు దోపిడీ చేస్తున్నారని తెలిసినా మీకు మేము మూటలు మోస్తున్నాము, మీకు రవాణా చేస్తున్నాము. కాబట్టి ఇన్ని చేస్తున్నటువంటి మాకు చదువుకునే అవకాశం, అందరితో పాటు ఈ దేశంలో 3 వర్గాలకు చదువుకునే అవకాశం ఉంది. శూద్ర జాతికి చదువుకునే అవకాశం లేకుండే ఆ సోదరుల జాతిలో ఉన్నదే ఈ తెలుగోళ్ళ కులము, ముదిరాజు కులము. కాబట్టి మొట్టమొదట మహాత్మా పూలేను చదువుకొని, మహాత్మా పూలేను చరిత్రను తెలుసుకుంటే నిజంగా ఆ పోరాట పటిమ అనేది మనలో ఇంకా రెండింతలుగా అవుతుందనే ఒక ఆలోచనతో ఈ విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను సోదరులారా. మరి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనం మాట్లాడుకుంటాం. నిజంగా ఒకసారి మీరందరూ చేతిలో ఫోన్ ఉంది, అందులో JHALKRI జల్కారీ బాయ్ అని కొట్టండి, నిజమైన చరిత్ర మనకు తెలుస్తుంది. ఝాన్సీ లక్ష్మీబాయి ఇంగ్లీష్ వాళ్ళతోని యుద్ధం చేయలేదు, జల్కారీ బాయ్ యుద్ధం చేసింది. ఆమె మన ముదిరాజు బిడ్డ. ఉత్తరప్రదేశ్లో వాళ్ళని కోలీలు అంటారు, కోలీలు అంటారు. ఆమె మన ముదిరాజు బిడ్డ. మనకు చాలా చరిత్ర ఉంది. ఒకవేళ చరిత్రను ఆధారంగా చేసుకొని మనము కనుక ఈరోజు నడవగలిగితే, పండుగ సాయన్న ఆ రోజు ఏం చేసిండ్రు, చిన్నగిరి యాదవ్, పెద్దగిరి యాదవ్, లచ్చిరామ్ నాయక్, మియా సాబ్ అన్ని కులాలను తీసుకొని సైనికులుగా మార్చి ఒక నిజాం నవాబు మెడలు వంచి పటేళ్లను, కర్ణాలను, దొరలను ఉరికించి 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 ధనాన్ని తీసుకొని వచ్చి మన కడుపు నింపిన బిడ్డ పండుగ సాయన్న కాదా? అరే ఇంత చతురత, ఇంత ధైర్యం, ఇంత పోరాట పటిమ ఉన్నటువంటి ముదిరాజుల బ్రతుకులు ఇప్పుడు ఏమున్నాయా అంటే, సర్పంచ్ అవుతావా, లేదా ఎంపీటీస్ అవుతావా, లేదా జెడ్పీటీస్ అవుతావా, అక్కడి దాకానే ఎందుకు? ఈరోజు నిజంగా ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల వల్ల షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్లకు తెలంగాణలో 19, ఓకే, ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్లకు 12 ఉన్నాయి. మిగతా చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మీ ముదిరాజుతో పైసలు. అరే మా ఓట్లున్నాయ్యా,
మా దగ్గర ఓట్లున్నాయి, మా ఓట్లతోనే నువ్వు సీఎం అవుతున్నావు, మా ఓట్లతోనే నువ్వు మంత్రి అవుతున్నావు, మా ఓట్లతోనే ఈ దేశ ప్రధాని అవుతున్నావు. కాబట్టి ముదిరాజుల దగ్గర పైసలు లేవని సాకుతో మనకు బీఫామ్లు ఇస్తలేరు. వాడు బీఫామ్ లేకుంటే ఏమవుతుంది? ఈరోజు నీలమ్మధు ముదిరాజును టీఆర్ఎస్ మోసం చేసింది, కాంగ్రెస్ టికెట్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది. కానీ ఆ 10వ తేదీన నామినేషన్ వేసే రోజు ఒక ఏను గుర్తును తీసుకొని ఆయన పోటీలో దిగిండు. నేనేమంటున్నా అంటే బీజేపీలో చూడండి రెడ్డిలు ఉన్నారు, కాంగ్రెస్ చూడండి మన తాతల నుంచి రెడ్డిలే ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వెలమ దొరలు ఎంతమంది ఉన్నారంటే పిడికటి మంది లేని వాళ్ళు, దాంట్లో కూడా రెడ్డిలే వాళ్ళ అధికారాన్ని చెలాయించారు. మనం ఇంత ఉన్నాం, 5% ఉన్నటువంటి రెడ్డిలు అన్ని పార్టీలను ఆక్రమించుకుంటే ఇంతమంది ముదిరాజులు ఉన్నాక మిగతా ఎన్ని పార్టీలను ఆక్రమించుకొని మనం రాజ్యంలోకి రావాలి? ఒక్కసారి ఆలోచించండి అందరు సోదరుల. ఎందుకంటే రాజ్యాధికారం లేని జాతులు భవిష్యత్తులో అంతరించిపోతాయి. ఇది నేను చెప్పేది కాదు, చరిత్రనే చూడాలి మనం. ఒక రాజు ఉన్నాడంటే ఆ కులము బలంగా తయారైపోతుంది. ఆ కులంలో రాజు లేరంటే లాస్ట్కు బిచ్చగాళ్ళు కూడా వాళ్ళని తరిమేస్తారు బయటికి. ఇది చరిత్ర, నేను చెప్పేదే కాదు. కాబట్టి సోదరులందరూ దయచేసి ఒక్కసారి మనకు అవకాశాలు ఎక్కడ దొరుకుతున్నాయి, మనకు అవకాశాలు ఎక్కడ దొరుకుతున్నాయి అనే అంశాన్ని ఆలోచించి ఓటర్లను మనము అరే ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇది ఏ పార్టీ అయినా పర్వాలేదు, మనం ఓట్లు వేసుకొని ఇక్కడ ఓనర్ అయ్యి ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ మనం గెలిస్తే ఇది ఏ పార్టీ అయితే మనకేమున్నది, ఇక్కడ మనము మన జాతికి ఈ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జాతికి ఎలాంటి మనము సేవ చేయగలుగుతున్నాము అనే ఆలోచన తీసుకొని సోదరులందరూ వ్యాపారాలు చాలా చక్కగా చేస్తున్నారు. కానీ ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా, ఎలాంటి సేవా కార్యక్రమం చేయాలన్నా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ. ఆ తాళం చెయ్యి ఎంఆర్ఓ ఆఫీస్ పనిచేస్తుంది, కరెంట్ ఆఫీస్ పనిచేస్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తుంది. నీవు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సర్వ శక్తులను ఇవ్వగలుగుతుంది. కాబట్టి దయచేసి సోదరులందరూ రాజకీయాల వైపు అడుగులు వేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి శిరస్సు వచ్చి పాదాలకు వందనాలు చేస్తూ జై ముదిరాజ్. ఫోటోస్ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ అనేది నేను కొంత అనుకున్నాను, అసలు ఈ ప్రోగ్రామ్ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తున్నా, సమరవేది సభను పెడుతున్నాం, ఖచ్చితంగా వెళ్ళింది, అద్భుతంగా వెళ్ళింది ప్రజల్లోకి. కాబట్టి ఈ సభ ఇంత అద్భుతంగా వెళ్ళడానికి కారకులైన షేర్లింగపల్లి నియోజకవర్గ పెద్దలకి, ముదిరాజ్ అన్నలకి, అక్కలకి, అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది మొదటి వాళ్ళు. ఇక రెండవ కారకులు ఎవరంటే ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు. నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను ఎప్పుడు భుజం తట్టి వీడి కులానికి ఉపయోగపడతాడు, వీడిని కొంచెం మనం మోటివేట్ చేయగలగాలి, వీడిలో కొంత ఫైర్ ఉంది, దీన్ని కులానికి అడాప్ట్ చేయాలి, ప్రతి దగ్గర సపోర్ట్ చేయాలి అనేసి ప్రతిసారి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని రకాలుగా నా గురించి చెప్పినా, లేదంటే రకరకాలుగా మాట్లాడినా, ఒక పేదరికం నుంచి వచ్చినోడు, వెనక ముందు లేనోడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినోడు కాదు, వాడు రాజకీయం చేస్తే మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వెళ్ళి వాడి పక్కన నిలబడతారా అని అనేక రకాలుగా అన్నా అవేమి పట్టించుకోకుండా ప్రతి క్షణం మేము భుజం తట్టి నడిపించిన ఈ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మూడవ వర్గం వచ్చేసి నా టీం సభ్యులు. వాళ్ళు ఎంత గొప్పలు అంటే, చాలా మంది ఒక రాజ్యం జయించిన తర్వాత రాజునే గొప్పోడు అంటారు, కానీ ఆ రాజు గెలవడానికి సైనికులు ముందుంటారు. వాళ్ళే నా సైనికులు. ఈ మాటని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి చెప్పట్లేదు,
దాదాపు 45 నియోజకవర్గాలు తిరిగినందుకు చెప్తున్నా. కాబట్టి నాకు సపోర్ట్ చేసిన నా టీం అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు ఈ సభ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సమరభేది సభ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి, ఇది తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం అని అందరూ చెప్తున్నారు. ముదిరాజులో జనాభా ఎక్కువ ఉందని చెప్తున్నారు. ముదిరాజులకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా మనకు రాజ్యాంగబద్ధంగా కావచ్చు, రాజకీయ పార్టీల ప్రాతినిధ్య ప్రకంగా కావచ్చు, ఎవరు కూడా మనకు అవకాశాలు కల్పించడం లేదు. ముదిరాజుల గురించి అందరూ ఎలక్షన్ టైంలో ముదిరాజుల జనాభా ఎక్కువ ఉందని కాంగ్రెస్ అంటారు, ముదిరాజుల జనాభా ఎక్కువ ఉందని బీజేపీ అంటారు, ముదిరాజుల జనాభా ఎక్కువ ఉందని బీఆర్ఎస్ అంటారు. కానీ మరి న్యాయం వచ్చేసరికి న్యాయం చేద్దాం అనుకున్నప్పుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎంపీల టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, ఎమ్మెల్సీల టికెట్లు ఇచ్చేటప్పుడు కావచ్చు, నామినేటెడ్ పనులు ఇచ్చేటప్పుడు మాత్రం ముదిరాజులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, రాజకీయ అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఎందుకు? ఏం తప్పు ఉంది మా ముదిరాజు కులానికి? ఓట్లు వేసే వాళ్ళు లేరా? మేము జెండాలు కట్టలేమా? జేజేలు కొడతలేమా? కేసులు పట్టించుకోవట్లేమా? రాజకీయం చేయట్లేదా? ఎందుకు ఇవ్వాలి మా జాతికి? ఈరోజు ప్రతి రాజకీయ నాయకుడి అగ్రకులాలు కావచ్చు, లేదంటే బడుగు బలహీన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల ఎమ్మెల్యేల దగ్గర రెండో తరం నాయకుడిగా ముదిరాజు బిడ్డలే ఉంటారు. ఒక రెడ్డి నాయకుడి మీద ఇంకో రెడ్డి నాయకుడు దాడి చేస్తే ఆ దాడిని అడ్డుకునేటోడు మా ముదిరాజు బిడ్డ. ఈరోజు ఒక అగ్రకులకు చెందిన నాయకుడు అర్ధరాత్రి బయటికి వెళ్ళాలంటే గవర్నమెంట్ గా ఉండేది నా ముదిరాజు బిడ్డ. మరి ఎందుకు మాకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు? మలిదశ ఉద్యమం, తొలిదశ ఉద్యమం, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కూడా అసలు వాసింది నా ముదిరాజు బిడ్డలు కాదా? మరి ఎందుకు మాకు ప్రాతినిధ్యం కల్పించడం లేదు? తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపితే వాళ్ళ యొక్క ఆశయాలను, ఆదర్శాలను, తెలంగాణ వాదాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ఆ రోజు మన ముదిరాజు బిడ్డ నిల్లి లక్ష్మీనారాయణ గారు ఈరోజు గన్పార్క్ కడితే 1969 నుంచి 2001 వరకు తెలంగాణ వాదం పదిలంగా బతుకుంది. మరి మేము లేమా? తెలంగాణ వాదంలో మేము లేమా? మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేశారని, రాష్ట్రం తెచ్చారని గొప్పగా చెప్తున్నారు. కానీ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే రాష్ట్రం రాలేదు. మలిదశ ఉద్యమంలో తొలి అమరుడుగా మా పోలీస్ కిష్టన్న గన్ను తీసుకొని కాల్చుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చింది. అమర నిరాహార దీక్ష చేసినోడు రాష్ట్రాన్ని ఇస్తే వాళ్ళు తెచ్చినామంటే నమ్మిన ఈ తెలంగాణ సమాజం అదే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న మా పోలీస్ కిష్టన్న తెలంగాణ తెచ్చిందంటే నమ్మలేకపోతుంది. దీనికి కారణం ఏంటి? దీనికోసం ప్రజల్లోకి వెళ్ళాలి, కులాన్ని చైతన్యం చేయాలి, కులంలో జరుగుతున్న ఈ అవకతవకలు ఏమైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కామెంట్లు పెట్టడం కాదు, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలు నిజంగా ఎదుర్కొంటున్న ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అసలు గ్రామీణ స్థాయిలో ముదిరాజు బిడ్డలకి ఎందుకు అవకాశం వస్తలేదో దాని మీద స్టడీ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన, నాకు డాక్టరేట్ ఉంది. ఈరోజు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళినా నాకు 89 లక్షల రూపాయల ఉద్యోగం వస్తుంది. అయినా కుల కోసం పనిచేయాలని వచ్చినాం. అందులో భాగంగానే ఈరోజు మన ముదిరాజు పెద్దలు నన్ను ఏ పని చేసినా కొంతమంది ఎప్పుడు అప్రిషియేట్ చేస్తారు. అట్లా అప్రిషియేట్ చేసే వాళ్ళు ఇక్కడ ఉన్న మన పెద్దవాళ్ళు, ఇక్కడికి రాని మన కొంతమంది పెద్దవాళ్ళు. అన్న తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు టికెట్లు ఇవ్వలేదు, దాన్ని ఓడించినాం. కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తాం, ముదిరాజు పెద్ద బిడ్డ ఇస్తాం, ముదిరాజు ఆత్మగౌరవాన్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని కాపాడుతామని దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముదిరాజులను మళ్ళీ అదే నయవంచన చేస్తుంది. దానికి వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొస్తామని మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్తాం అన్నప్పుడు మన పెద్దలు అన్నారు, నువ్వు చేయగలవా? చేస్తే ఎంతవరకు చేయగలవు? నీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు నీ పట్టుదల ఏంటి అని వాళ్ళు కొంత అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది. అయినా సరే నా అభిప్రాయం మార్చుకోలేదు. నేను ప్రజలకు వెళ్ళాను. అట్లా 2 విడతల్లో బస్ యాత్ర పెట్టుకోవడం జరిగింది. అందులో మొదటి విడత దక్షిణ తెలంగాణ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేదూరులో దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలు తిరిగాము. అట్లా మొదటి
ఈ నియోజకవర్గాల పర్యటన మా ముదిరాజు ముద్దుబిడ్డ తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, సామాజిక తెలంగాణ వస్తే బడుగు బలహీన అన్నగారిన వర్గాలకి, అందులో నా ముదిరాజు జాతి బిడ్డలకి న్యాయం జరుగుతుందనేసి ఏ అమరవీరుల స్తూపం కట్టాడో అక్కడి నుంచి మేము బస్ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్ యాత్రకి చంద్రశేఖర్ అన్న, ఉప్పనారాయణ సార్, యాదగిరి సార్ ఇట్లాంటి ఎంతో మంది పెద్దలు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వదించడంతో పాటు మేము ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గంలో మాకు అక్కడ అన్ని రకాల వసతులను, సౌకర్యాలు కల్పించారు. మా పెబ్బేటి మల్లికార్జున దాదాపు ఒక 7 నుంచి 8 నియోజకవర్గాల్లో మేము వెళ్తున్నామంటే, ఏ నియోజకవర్గాన్ని వెళ్తే అక్కడ మేము వెళ్ళి అక్కడ ఫోన్లు చేయాలి, ప్రోటోకాల్ ఉంటాయి. జిల్లా అధ్యక్షుడు నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా వస్తామంటారు, నేను కాసాని సంఘం, నేను ఈడల సంఘం, నేను బండప్రకాశ్ సంఘం, నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా వస్తామని ఒకరంటారు. కానీ అవేవి పట్టించుకోకుండా ముదిరాజు జాతి కోసం పనిచేస్తున్నాం, ముదిరాజు హక్కుల కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని ఆహ్వానించాలని మేము అన్నప్పుడు అక్కడ పెద్దవాళ్ళు ఎవరు కూడా ఆహ్వానించలేదు. కానీ ఉప్పనారాయణ సార్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, నీల మదన కావచ్చు, ఇక్కడ ఉన్న మా పెద్దలందరూ, మా పెబ్బేటి మల్లికార్జున కావచ్చు, ఇట్లా ఎంతో మంది పిల్లలు చేస్తున్నారు. ఖచ్చితంగా మనం కాపాడాలి, కాపాడుకోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి. నాయకుడు అంటే 50 ఏళ్ళు నిండి ఒకేసారి ఆకాశంలో నుంచి ఊడిపడడు. మనలాగా విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూనే వాడు బలమైన నాయకుడు అవుతాడు. అట్లయిన వ్యక్తి ఈటల రాజేందర్ అన్న, అట్లయిన వ్యక్తి బండప్రకాశ్ అన్న. కాబట్టి అట్లాంటి వ్యక్తులను తయారు చేయాలి, కాబట్టి వీళ్ళకి అవకాశాలు కల్పించాలన్నారు. అందుకోసం మేము బస్ యాత్ర చేయడం జరిగింది. ఆ బస్ యాత్ర దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాలు తిరిగాం. రకరకాల అనుభవాలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమస్యలు. ఈ అన్ని సమస్యల్ని ప్రజలకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే అనేక రకాలైన అడ్డంకులు, వాటిని అధిగమించడం కోసమే ఇట్లాంటి సభలు, సమన్వయ సభలు. ఈరోజు ఈ సభ పెట్టడానికి ప్రధాన కారణం, అంత పెద్ద బస్ యాత్ర చేసిన తర్వాత దానికి ఒక ముగింపు సభ ఉండాలి. ఆ సభను సమర్థవంతంగా ఈ గచ్చిబౌలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ద్వారా ఒకటి ముగింపు సభ అయితే, ఇక రెండోది వచ్చేసి ఈరోజు 1931 తర్వాత ఈ దేశంలో బీసీల కులగణన జరగలేదు. ఈ దేశంలో కుక్కల్లో, నక్కల్లో, పాములు, ఎలకల్లో, గాడిదలు ఈరోజు లెక్క ఉంది, కానీ బీసీల జనాభా లెక్క లేదు. అందులో ఉమ్మడి ఆంధ్ర పాలనలో కావచ్చు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. మరి ముదిరాజుల జనాభా ఎంత ఉందో ప్రభుత్వం దగ్గర డాటా లేదు. మరి వారి డాటా ఎంత ఉందో తెలిస్తేనే కదా వాళ్ళ సంక్షేమం ఏందో, వాళ్ళ అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎక్కడ వెనుకబడి గురయ్యారో, వాళ్ళ విద్యా ఉద్యోగాలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఏందో తెలియాలి. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. కాబట్టి ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముదిరాజుల తరఫున. కానీ ఆ జనాభా కూడా ఈరోజు 40 నుంచి 45 లక్షల జనాభా ఉండాల్సిన ముదిరాజులను కాంగ్రెస్ పార్టీ కేవలం 26 లక్షలకి కుదించింది. ఇక్కడ కూడా మనకు అన్యాయమే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసినా ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజు కులం. మరి ఈరోజు 25 లక్షల జనాభా కలిగిన మా ముదిరాజులకి చట్టసభలో దాదాపు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు? ఒక్కటే ఎమ్మెల్యే ఉన్నారు. మరి మీరు ప్రజాపాలన చెప్తున్నారు, తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మా ముదిరాజులు ప్రజలు కాదా? తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజు జాతి ఈ తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోతే ఈ తెలంగాణ ప్రజాపాలన ఎట్లా అవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనం పోరాటం చేయాలి. ఈరోజు 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉంటే, ఈరోజు జనాభా దామర్చిన వాళ్ళు ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తే, ఈరోజు మన ముదిరాజు బిడ్డ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నాడు, నీల మదన్న. మీ అందరికీ తెలిసిందే. నీల మదన్నని ఓడించింది బయటోడు కాదు, ఒక ముదిరాజు బిడ్డను ఓడించేటోడు బయటోడు కాదు, మన ముదిరాజు జాతే, మన ముదిరాజు ఉన్న కొంతమంది నాయకులే. ఈరోజు మన తెలంగాణ సమాజంలో, మన ముదిరాజు సమాజంలో ఎంతో మంది నీల మదలు ప్రతి ఎలక్షన్లో వస్తారు, పోతారు. ఈరోజు నీల మదన్న దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి నిలదొక్కున్నాడు. కానీ ఈ 75 ఏళ్లలో ఎంతో మంది నీల మదలు వచ్చిండ్రు, పోయిండ్రు, చచ్చిపోయింది. ఈరోజు ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? కులంలో ఉంది, కుల ఆలోచనలో ఉంది. ఒకడు రాజకీయంగా ఎదుగుతున్నప్పుడు వాడిని ఎట్లాగైనా వెనక్కి లాగాలి. ఈరోజు మన బోయిన్ చంద్రశేఖర్ అన్న తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, అక్కడ బోయిన్ చంద్రశేఖర్ అన్న ముదిరాజు బిడ్డకి ఓటు లేకుండా ఒక రెడ్డిని గెలిపిందని ముదిరాజు సంఘాలు మీటింగ్ పెట్టినాయి.
ఈరోజు ఒక నీలం మదన పడంచెర్ల ఎమ్మెల్యేని పోటీ చేస్తే ఒక నీలం మదన ఓడించండి అని మైపాల్ రెడ్డిని గెలిపించాలని రెడ్డి సంఘాలకి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టింది. మరి స్టేజ్ మీద ఎక్కి మనం ఏమంటాం, ముదిరాజులు ఐక్యంగా రావాలి, రాజకీయంగా ఎదగాలంటే ఎట్లా ఎదుగుతారో మీరే చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలో ముదిరాజు బిడ్డకి అన్యాయం జరిగింది, ముదిరాజులకు అన్యాయం చేసింది. ఈరోజు నామినేటెడ్ పదవుల్లో దాదాపు 80 నామినేటెడ్ పదవుల్లో ఒక్క నామినేటెడ్ పదవి ఇచ్చింది, అది కూడా ఒక కుల సంఘానికి పరిమితం చేసింది. బొర్రా జ్ఞానేశ్వర్ అన్న ఇదే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో దాదాపు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలిపేయడం కోసం పనిచేస్తే ఆయన ఒక కుల సంఘ కార్పొరేషన్ చైర్మన్ చేసి అక్కడితో వదిలేసి చేతులు దొరుకుతుంది. మరి ఇది ఆత్మగౌరవం మనది. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాలను కలుపుకొని అన్ని కులాలకు నాయకత్వం వహించాల్సిన నాయకుడు ఒక కుల సంఘానికి పరిమితం చేసిందంటే మరి దీన్ని మనం ఎట్లా చూడాలి? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు రావాల్సింది ఏదైతే ఉందో వాటి మీద లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తాం, విద్యా ఉద్యోగాల్లో రాజ్యాధికారంలో 42% బీసీ బిడ్డలకి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈరోజు తెలంగాణలో 26 లక్షల జనాభా అంటే 8% ఉన్న ముదిరాజుల గురించి, మరి ముదిరాజుల హక్కుల గురించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో దాని మీద మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్ పాస్ చేసి చేతులు దులిపేసుకుంది, పార్లమెంట్కి పంపింది. మరి పార్లమెంట్లో ఆమోదం పొందుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్లో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత? వాళ్ళు ఏం చెప్తారంటే సింపుల్గా, మేము చేస్తాం, చేతులు దులుపుకున్నాం, మాదేం లేదు, పార్లమెంట్ బిల్ పాస్ చేస్తే కానీ బిల్ పాస్ కాదు, దాంట్లో మేమేం చేయాలి, మేము చెప్పినా చేసాం. అంటే ఈరోజు బీజేపీ ఏం చెప్తుంది, బీసీ కులాలను చేస్తే కులాల మధ్య అంతరాలు పెరిగి ఈ దేశంలో కులతత్వం ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మరి 1951-52 నుంచి ఈ రోజు 2025 వరకు ఎస్సీ ఎస్టీల కులగణన జరుగుతుంది. మరి దేశంలో కులతత్వం ఏర్పడిందా? మరి కులతత్వం ఏర్పడినప్పుడు ఒక బీసీల విషయంలో ఎందుకు ఈ కులతత్వం ఏర్పడుతుంది? ఇందులో ఎందుకు ముదిరాజులను విస్మరణ గురి చేస్తున్నారు? దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ పెంచుతా ఉన్నారు. మరి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులానికి మరి మా వాటేదో చెప్పకుండా బల్కులో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్ ఇస్తారా, లేదా మొత్తం బీసీలు కలిపి 42% రిజర్వేషన్ ఇస్తారా? మరి మొత్తం బీసీలు కలిపి రిజర్వేషన్ ఇస్తే ఈరోజు ముదిరాజులు గ్రామీణ స్థాయిలో బీసీలో ఉన్న కొన్ని కులాలతోటి పోటీ పడే పరిస్థితి లేదు. మరి అక్కడ కూడా ముద్రాలకు అన్యాయం జరిగినట్టు కదా. మరి మన వాటెంతో తెలియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చినా ఖచ్చితంగా ముదిరాజుల గొంతు మీద కట్టు పెట్టి నరికినట్టే అవుతుంది తప్ప ముదిరాలకు న్యాయం చేసినట్టు కాదు, బీసీలకు న్యాయం చేసినట్టు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తే సరిపోదు, అందులో ముదిరాజుల వాటెంతో చెప్పాలి. సర్పంచులుగా, ఎంపీడీసీలుగా, జెడ్పీడీసీలుగా, కౌన్సిలర్గా, వార్డు మెంబర్గా, జడ్పీ చైర్మన్గా మా వాటెంతో చెప్పకుండా నువ్వు 42% రిజర్వేషన్ ఇచ్చినా ఖచ్చితంగా అది కులానికి అన్యాయం చేసిన లేదు. కాబట్టి మా వాటిలో తెలియకుండా రిజర్వేషన్ ఇచ్చినా అది తప్పే అవుతుంది. ఇక మూడవది, ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇస్తే మరి విద్యా ఉద్యోగాలను ఇస్తారా, స్థానిక సంస్థలను ఇస్తారా, రాజ్యాధికారులు కూడా ఇస్తారా? దాని మీద ఇప్పటివరకు ఏం స్పష్టత లేదు. కాబట్టి ఈ స్పష్టతను కూడా ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముదిరాజులను కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, 2001 నుంచి 2023 వరకు ఈరోజు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీ కలుపుతామని చెప్పారు. ఈ దేశంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే రాముని 14 ఏళ్ళ వనవాసం అంటారు. రాముడి కన్నా పెద్ద వనవాసం ఆ ముదిరాజులది, బీసీడీ నుంచి బీసీకి సమస్య. 2001 నుంచి 2023 వరకు ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతుంది, దానికి పరిష్కారం మార్గం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము అధికారంలోకి రాగానే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాన్ని ఊసలేదు. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసింది. అందులో 6 నుంచి 7,000 ఉద్యోగాలు ఈరోజు ముదిరాజు బిడ్డలు కోల్పోయారు. ఈరోజు 1 మార్కు వచ్చి 2 మార్కులు తక్కువ వచ్చి 3 మార్కులు తక్కువ వచ్చి 5 మార్కులు తక్కువ వచ్చి ఈరోజు ముదిరాజు బిడ్డలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనకు తెలియదు.
ముదిరాజు బిడ్డ 24 గంటల్లో 17 గంటలు చదువుతున్నాడు, ఆయన ఉద్యోగం రావట్లా. ఒక అగ్రకులానికి చెందినవాడు ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ పెట్టుకొని రోజుకి 5 గంటలు చదువుతున్నాడు, వాడికి 50 మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. ముదిరాజు బిడ్డ 130 మార్కులు వస్తాయి, ఈరోజు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వేషన్ మనకు కావాలా అవుతా? ముద్రాలకి అవకాశం ఇవ్వాలా అవుతా? విద్యా ఉద్యోగాల్లో ముద్రాల ప్రాతినిధ్యం ఉండాలా అవుతా? కాబట్టి ఈ సమస్యను ప్రభుత్వం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు నెల్సన్ మండేలా గారు ఒక మాట చెప్తారు, చదువు అనేది ఒక అద్భుతమైన శక్తి, అది సమాజాన్ని, ఒక దేశాన్ని అంధకారం నుంచి, అజ్ఞానం నుంచి వెలుగు వైపు, ప్రగతి వైపు తీసుకెళ్తారని చెప్తున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన కులగణన ఆధారంగా చూసినా 8% ముదిరాజుల్లో 1% కూడా ఈరోజు అక్షరాస్యత దగ్గర లేరు. మరి 7% ముదిరాజులు అజ్ఞానంలో, ఆకలితో, అవమానాలతో, అంటరానితనంతో ఉంటే మరి ఈ సమాజం, ఈ తెలంగాణ సమాజం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? విద్యా ఉద్యోగాల్లో మన ప్రాతినిధ్యం ఎట్లా వస్తుంది? కాబట్టి మనకు అవకాశం రావాల్సిన అవసరం ఉంది. మనకు బీసీడీ నుంచి బీసీఎక్ సమస్య ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 75 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ పనిచేయని ఒక గొప్ప పని చేసింది, ముదిరాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సంతోషం. ఈ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 20 లక్షల జనాభా కలిగిన ముదిరాజులకి 50 కోట్లను ముష్టేసినట్టు ఓ కార్పొరేషన్కు 50 కోట్లు విడుదల చేస్తే అవి పంచుకుంటే ఒక్కొక్క ముదిరాజుకి 10 రూపాయలు కూడా రావు. మరి ముదిరాజ్ కార్పొరేషన్ దేనికోసం వేసినట్టు? ఎవరిని బుజ్జగించాలని వేసినట్టు? ఎవరిని ఆపాలని వేసినట్టు? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మేము ట్యాక్సీలు కడతలేమా? ఓట్లేదా? మరి ఎందుకు మాకు రిజర్వేషన్ కల్పించు? ఎందుకు మాకు కార్పొరేషన్ ఫండ్ ఏర్పాటు చేయవు? ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల ఈరోజు అశోక్ నగర్లో, ఉస్మాన్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, పాలమూరు యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు, ముదిరాజ్ బిడ్డలు 24 గంటలు చదివి జీవితాన్ని, తమ కుటుంబాన్ని త్యాగం చేసి ఈరోజు ఉద్యోగాలు చేస్తే ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మరి అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి ఆడబిడ్డలకి ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ద్వారా ఒక 500 నుంచి 1000 కోట్లు పెడితే ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు అన్నప్పుడు మా ముదిరాజ్ బిడ్డలకి ఒక ఆర్థిక భరోసా ఉంటుంది. కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఫండ్ తోటి ఒక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు, ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టుకుంటారు. మరి మా కార్పొరేషన్ లోన్ పెంచాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? మీరు చెప్తున్న ప్రజాపాలన ఇదేనా? విద్యలో అన్యాయం, ఉద్యోగాల్లో అన్యాయం, నిధుల కేటాయింపులో అన్యాయం, రాజ్యాధికారంలో అన్యాయం, ప్రభుత్వంలో అన్యాయం. మరి మాకు ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఏ పార్టీ వస్తే న్యాయం జరుగుతుంది? ఉమ్మడి ఆంధ్ర పాలనలో, ఆంధ్రలో, తెలంగాణలో ఉన్న బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క హక్కులను, రాజ్యాధికారాన్ని, లేదంటే మన వాటాను తీసుకెళ్తున్నాడు. కాబట్టి ప్రత్యేక తెలంగాణ వస్తే ఈ బడుగు బలహీన అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుందాం, సామాజిక న్యాయం జరుగుతుంది అనేసి ఈ తెలంగాణ మేధావర్గం చెప్పింది. మేము నమ్మి తెలంగాణ కోసం 1269 మంది అమరులు ఆత్మ బలిదానం చేసుకుంటే అందులో 81 మంది ముదిరాజ్ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. తొలి అమరుడుగా మన పోలీస్కి ఇస్తామని. మరి మేము లేమా? మాకు అవకాశాలు కల్పించారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్లో కనీసం ఒక 1000 కోట్లు మా డబ్బులు విడుదల చేయాలి. మీ అందరికీ తెలుసలేదో, పోయిన బడ్జెట్ సెషన్లో 50 కోట్లు మేము కేటాయింపులు చేస్తామని చెప్పారు. 50 కోట్లు కేటాయింపులు చేశారు. మళ్ళీ బడ్జెట్ సెషన్ వచ్చింది, ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు అని చెప్పి 2 కోట్లు రిలీజ్ చేసింది. ఆ 2 కోట్లు ఎందుకైనా తెలుసా? ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్గా మన బొర్రా జ్ఞానేశ్వరంలో ఉన్న ఆఫీసు రినోవేషన్కి సరిపోలేదు ఆ 2 కోట్లు. ఇదేనా కాంగ్రెస్ పార్టీకి ముదిరాజుల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఈరోజు ముదిరాజ్ బిడ్డకి ఎమ్మెల్సీ వస్తారంటే ఒక ట్రైన్ ఎక్కి పోతాడు. ముదిరాజ్ బిడ్డకి ఒక మంత్రి పదవి వస్తుందంటే ఓటు ఢిల్లీలో పోయి కూర్చున్నాడు ఫ్లైట్ ఎక్కి. ఒక ముదిరాజ్ బిడ్డకి ఈరోజు ఒక ఎమ్మెల్సీ వస్తుందంటే ఈరోజు ఒక వర్గం మొత్తం కూర్చొని ఒక దగ్గర కూర్చొని గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. లోపం ఎక్కడ ఉంది? ఆలోచించాలి. తెలంగాణలో 2 అద్భుతాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ధృవతారాలు పుట్టి చచ్చిపోయారు. వాళ్ళ గురించి నేను ముగించేస్తాను. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో ఒకడు వంగవీటి మోహన రంగ అని ఒక బలమైన నాయకుడు పుట్టిండు అదే తెలంగాణలో. అదే టైంలో దాదాపు ఒకే సమకాలీన కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో పుట్టినోడు ఎర్ర సత్యవన్న. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ముదిరాజులు ఎట్లాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో, ఎట్లాంటి రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారో, అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. అప్పుడు ఆ కులం నుంచి ఒక నాయకుడు వచ్చిండు వంగవీటి మోహన రంగ. అక్కడ ఉన్న రెడ్లను కమ్మలను ఛాలెంజ్ చేశాడు, వాళ్ళకి సవాలుగా మారాడు. ఇట్లాంటోడు బలమైన నాయకుడు కలిగితే మన ప్రమాదం అనేసి వంగవీటి మోహన రంగని చంపేశాడు. అట్లాగే మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి అనేటోడు మహబూబ్నగర్ రావాలంటే మన ఎర్ర సత్యావన్న పర్మిషన్ ఇస్తున్నాడు. అంత పర్మిషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఎవరి టికెట్ ఇవ్వాలో ఎవరి టికెట్ ఇవ్వకూడదో డిసైడ్ చేసుకోవడం మన ఎర్ర సత్యం. వంగవీటి మోహన రంగ అనేటోడు బతుకున్న అక్కడ కాపుల బతుకులు మారేవి. ఆ ఆంధ్ర రాజకీయాల్లో ఒక గొప్ప రెవల్యూషన్ వచ్చింది. తెలంగాణలో మన ఎర్ర సత్యావన్న బతుకున్న ఈరోజు తెలంగాణ ముదిరాజుల్లో ఒక గొప్ప చైతన్యం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. ఇక్కడ ప్రార్థన ఏంటంటే ఒక పండుగ సంఘం వచ్చిండు, మనం కాపాడుకోలేకపోయాం. ఒక ఎర్ర సత్యావన్న వచ్చిండు, మనం కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు ఆ వారసత్వం పట్టుకొని ఎవరు వచ్చిందో మీరే చెప్పాలి. మీరే చెప్పాలి. ఎవరు వచ్చిండ్రు మరి కాపాడుకుందామా లేదా? కాపాడుకోవాలా లేదా? కాబట్టి మన వారసత్వాన్ని కాపాడుకోవాలి. చివరిగా నేను 3-4 విషయాలు చెప్పేసి నేను ముగిస్తాను. ఈరోజు ముదిరాజ్ కులం గురించి చాలా మందికి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. ముదిరాజ్ కులంలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్ప మీకు తెలియాలి, చాలా మందికి తెలియదు. ఒక 200 ఏళ్ల ముందే ఈ తెలంగాణ ప్రాంతంలో స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, ప్రజలందరి హక్కుల కోసం, బానిసత్వం నుంచి విముక్తి పొందడం కోసం మన పండుగ సాయన గొప్ప వీరుడు పుట్టుకొచ్చింది. ఆయన ముదిరాజ్ కులంలో పుట్టాడు కానీ ముదిరాజుల కోసం పనిచేయలేదు. మొత్తం తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసింది. వర్ణాంతర వివాహాలు చేశాడు, కులాంతర వివాహాలు చేశాడు. ఈరోజు మీరు మహబూబ్ నగర్లో ఏ జిల్లాకి వెళ్ళినా ఈరోజు ఆయన తవ్విన చెరువులే ఉంటాయి. పన్నులేసి నిజామనేటోడు కానీ ఇక్కడ ఉన్న భూస్వాములు పెత్తందారులు పన్నులేసి ప్రజలు హింసిస్తుంటే వాళ్ళ చేతులు నరికిడు. ఒక గొప్ప వర్ణాంతర వివాహాలు చేశాడు, ఉమ్మడి కందూరులు నిర్వహించాడు, ఎన్నో గొప్ప గొప్ప సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంది. అంత గొప్ప వీరుని ఈరోజు ముదిరాజ్ కులం వెలుగులో తీసుకురావడంలో ఫెయిల్ అయింది. నీ పండుగ సాయంలో దేనికోసం పోరాటం చేసిండో నీకు తెలియకుండా చేశారు. నీ పండుగ సాయంలో ఏ వాదన పట్టుకొని ప్రజల్లోకి వచ్చిండో ఆ వాదన తెలియకుండా చేశారు. ప్రజల కోసం పనిచేస్తున్నాడు నాయకుడిగా చిత్రించాల్సిన పోయి ఈ సమాజం ఆయన ఒక బందిపోటుగా చిత్రీకరించింది. కానీ కులం కూడా ఇప్పటివరకు దాని మీద వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. 200 ఏళ్లకు ముందు చచ్చిపోయిన ఒక పండుగ సాయంలో జయంతి వర్ధంతి లేకుండా ఒక అనాథగా ఇప్పటి కూడా ఆ పాలమూరు మట్టిలో, ఆ పాలమూరు నీళ్ళల్లో ఇప్పటికైనా ఆత్మ ఘోషిస్తుంది. ఈ తప్పెవరిది? నీ వీరుని, నీ అస్తిత్వాన్ని, నీ ఆత్మగౌరవాన్ని, నీ నమ్మకాన్ని, నీ పోరాటాన్ని మట్టిలో కలిపేసింది ఎవరు? దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసా లేదో, భూమి కోసం, భక్తి కోసం, ఈ ప్రాంత విముక్తి కోసం మన మెదక్లో మన కేవల్ కిషన్ అయిన ఒక ముదిరాజ్ బిడ్డ కమ్యూనిస్ట్ యోధుడు గొప్ప పోరాటం చేశాడు. ఆయన పోరాటం తట్టుకోలేక భూస్వాములు, పెద్దందారులు, రజకారులు ఆయనని హత్య చేసింది. ఒక మనిషి బతుకున్నప్పుడు ఒక 100 ఏళ్ల ముందు చచ్చిపోయిన ఒక మనిషికి గుడి కట్టి జాతర చేసిన సంస్కృతి ఈ భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క మన మెదక్లోనే ఉంది. అది మన ముదిరాజ్ బిడ్డ గొప్పతనం. ఈరోజు కేవల్ కిషన్ అంటే చాలా మందికి తెలియదు. వాళ్ళు ఎంత త్యాగం చేశారంటే ఆయన భార్య ఆనందబాయిని 1962లో విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు తన ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఎవరైనా త్యాగం చేయగలరా?
ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యే కావడానికి ఒక రాజకీయంగా ఎదుగుతుంటే వాడి కాలు పట్టి లాగే ఇలాంటి సమాజంలో తను ఎమ్మెల్యేగా గెలిచి భోగ భాగ్యాలను పంచపక్ష పరమాణాలను తినే ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల కోసం తన పదవిని త్యాగం చేసింది. మన ఆనందబాయి మన అక్క అన్నది ఇంతకుముందు మహిళల ముందుకు రావాలని. మహిళలకే మన ఆడబిడ్డల గురించి తెలియనప్పుడు ఎట్లా ముందుకు వస్తాం? మీకు తాండూరులో మాణిక్రావు అనేసి ఒక గొప్ప నాయకుడు ఉంటాడు. చంద్రశేఖర్ మహారాజ్ అని గొప్ప అంటారు మన ముదిరాజ్ బిడ్డలు. వాళ్ళు ఎంత గొప్పలంటే ఆయన ఈ మాట చెప్పాలో లేదో మనకు తెలియదు. సిగరెట్ తాగుతున్నప్పుడు బీడి తాగుతున్నప్పుడు ఆయన పక్కల మొదలంటోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎప్పుడైనా పోయి అనానికి 7వ తరగతి చదివినా 10వ తరగతి చదివినా నాకు ఉద్యోగం వస్తలేదు జర ఉద్యోగం పెట్టి అంటే ఇట్లాంటి ఒక బీడి కాగితం మీద ఆయన సంతకం పెట్టి ఇష్టం పోయి నువ్వు కలెక్టర్ నీకు ఏ ఉద్యోగం కావాలో పోయి ఇది నీకు ఉద్యోగం ఇస్తాను అంటే ఒక బీడి కాగితం మీద సంతకం పెట్టి ఉద్యోగాలు ఇప్పించేంత బలమైన స్థాయిలో మన ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎవరు 75 ఏళ్ల స్వాతంత్ర రాజ్యాంగ భారతంలో 200 ఏళ్ల ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక పండుగ సాయిని విగ్రహం పెట్టడానికి 200 ఏళ్ళు ఎదురు పెట్టింది. ఒక పండుగ సాయిని ప్రపంచానికి పరిచయం చేయడానికి 200 ఏళ్ళు ఎందుకు పట్టింది? దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు చాలా మంది చెప్తారు మా అన్న రవణ, మేము మొదట్లో కలిసినప్పుడు అక్కడ ఉన్నాడు మా రవణ మా పెద్దలందరూ మేము కాదంలో పెద్ద మనుషుల దగ్గరికి ఇన్విటేషన్ పోతున్నప్పుడు వాళ్ళకి మాట అన్నారు, అన్న యాదవులు బాగా సదరుత్సవం చేసుకుంటారు, ఈ గౌడ్లు సర్వై పాపన ఉత్సవాలు చేసుకుంటారు, అందరు కలుస్తారు, వాళ్ళు ఏకమవుతారు, మరి మన ముద్రాలు పండగసారిని ఎందుకన్నా విస్మరించున్నాను అన్న అక్కడ అన్న ఒక మాట అన్నాడు, అన్న నువ్వు ఎన్ని రోజులు తిరగడం ఎన్ని రోజులు తిరుగుతావు, నువ్వు ఏ టైంకి రాదు ఆ టైంకి వస్తా, నువ్వు ఒక్క పని చేయండి అన్నాడు. ఏందనంటే రేపు నువ్వు పెట్టే సభలో మా షేర్లింగంపల్లిలో పండగసారిన విగ్రహాన్ని పెట్టాలని ఒక ప్రతిపాదన తీసుకున్నాను. మరి షేర్లింగంపల్లిలో 40 నుంచి 45 వేల మంది ముదిరాజ్ బిడ్డలు ఉన్నారు. మరి ఇక్కడ 3-4 కార్పొరేటర్లు మనకి కావాలి. ఇక్కడ ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ కావాలి. మరి అయ్యారా? ఎక్కడ వస్తుంది లోపం? దీనికి కారణం ఎవరు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము 2 విషయాలు చెప్తున్నాం. మేము ఏ కులానికో ఏ సంఘానికో ఏ రాజకీయ పార్టీకో ఏ వ్యక్తికో మేము అనుకూలమైన వ్యక్తులం కాదు. నీళ్ళ మండలం కోసం పనిచేస్తాం. ఇక్కడ పోయిన చంద్రశేఖర్ మా బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తే పనిచేసినాం. కమ్యూనిస్ట్లో కూడా పనిచేసి వచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మన సునీతకి పనిచేసి వచ్చినాం. అన్ని పార్టీలకి అన్ని వర్గాలకి అన్ని చేస్తారు. ఆఖరికి విశారద మహారాజ్ పెట్టిన ధర్మ సమాజ్ పార్టీలో పోటీ చేసిన వ్యక్తి కూడా మేము పనిచేసి వచ్చినాం. రేపు నియోజకవర్గ షేర్లింగంపల్లిలో నా ఒక కళ, ఇక్కడ నుంచి నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. రేపు ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పండుగ సాయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి నా వంతు సహకారంగా నేను కొంత ఆర్థికంగా అన్నగారికి కొంతమంది ఏమంటారంటే శివకు ఎందుకు ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని అంటారు. అన్న ఒక మాట ఏమన్నాడంటే 60 వాడికి 1 లక్ష రూపాయలు ఇస్తే వాడు జేబులో పెట్టుకోవట్లా, 1 లక్ష రూపాయలకి 1 లక్ష రూపాయలు పని చేస్తాడు కనిపిస్తుంది కదా, వాడికి ఎందుకు కూడా అంటాడు. అంటే అంత నమ్మకం, అంటే అంత సపోర్ట్ చేసేవాళ్ళు మన వాళ్ళు మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇక్కడ పెట్టాను కాబట్టి 3 ప్రతిపాదనలు చెప్పాల్సుకున్నాను. ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో పండుగ సాయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి కావాల్సిన సౌకర్యాలు పూర్తిగా నేను కల్పిస్తానని ఇక్కడ నుంచి మీకు పెట్టాలని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఇక 2వ విషయం, ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ పెట్టాం కాబట్టి ముదిరాజ్ కుల సంఘ భవనం కూడా ఏర్పాటు కావాలి. దానికి ఇక్కడ పెద్దలందరూ కూడా మీరందరూ సపోర్ట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు ఇది సంబంధం లేని విషయం. అంటే చాలామంది మా నియోజకవర్గం గురించి ఈ అబ్బాయికి ఎందుకని కాదు, మీరు ఎక్కడున్నా ఈరోజు మనం అందరం ఇక్కడ కలవడానికి మనందరం ఒక ముదిరాజ్ బిడ్డలు ఒక్క కారణంతో కలిసి కాబట్టి రేపు ముదిరాజ్ బిడ్డలు ఎవరైనా కార్పొరేటర్గా పనిచేస్తే నేను నా టీం స్వచ్ఛందంగా మా 3 పూటలు అన్నం పెడితే నేను పనిచేస్తాను, మేము గెలుచుకోవడానికి పనిచేస్తాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ఈరోజు చివరిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం ఎందుకు ప్రశ్నించాలి? బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు బీసీ వాళ్ళు ఎక్కుంది కదా, కవితగా బీసీల కోసం పనిచేస్తుంది కదా. ఈరోజు మన హరీష్ రావు గారు
అసెంబ్లీలో బీసీల వాటంతో వాళ్ళకంత ప్రాతినిధ్యం కల్పించాలి, వాళ్ళకి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి, బీసీ బడ్జెట్ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. మరి చెప్పేది బాగానే ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలో మరి మీరు చెప్తున్నారు కదా ఎవరి వాటంతో వాళ్ళకంత వాడేస్తామని. మరి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన కులం ముదిరాజ్ కులం. మరి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా ముదిరాజ్ బిడ్డకు అవకాశం కల్పిస్తారా అని మేము అడుగుతున్నాం. మరి కల్పిస్తారా? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ముదిరాజ్ బిడ్డకు అవకాశం కల్పించాలి. బీఎస్పీ పార్టీ కూడా ముదిరాజులకు అవకాశం కల్పించాలి. ఒక్క రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే సరిపోదు. జిల్లా అధ్యక్షులుగా, నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా రాష్ట్ర కమిటీలో, మహిళా కమిటీలో, విద్యార్థి కమిటీలో, రైతు కమిటీలో, ఇట్లా అనేక కమిటీల్లో మనం ముదిరాజు బిడ్డలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. నేను చివరిగా ఏం చెప్తానంటే, మేము రాజకీయం చేయడం కోసమే నేను తిరుగుతున్నా. నా మీద నన్ను 1 సంవత్సరం జైలు పెడితే సంవత్సరం తర్వాత వచ్చి ఉద్యమం చేస్తాను. 5 సంవత్సరాలు జైలు పెడితే 6వ సంవత్సరం వచ్చి ఉద్యమం చేస్తాను. నేను ఉద్యమం కోసమే పుట్టా, జాతి కోసమే పనిచేస్తాను. ఏమైనా ఎన్ని చేసినా మా పోరాటం ఆగదు. ఎందుకంటే మా అందరిలో ఉన్నది, మనందరిలో ఉన్నది ప్రజావీరుడు పండగ సాయన రక్తం. పండగ సాయన అనేటోడు అయ్యా పండగ సాయంలో నువ్వు మాకు లొంగిపో, ఈ బడుగు బలహీన వర్గాల అనగానే వర్గాల హక్కుల కోసం మాట్లాడడం మానే నీ ప్రాణభిక్ష పెడతామంటే, ఒరే నా జాతి బిడ్డల ఆత్మగౌరవం హక్కులు దెబ్బతింటాయంటే ఈ ప్రాణం కూడా నాకు అవసరం లేదు, చంపుకొనేసి తలను నిజాం రాజ్యాలకి అప్పగించింది. అట్లాంటి వారసత్వం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ ఆగస్టు 8వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా పండుగ సాయన జయంతిని అధికారికంగా రవీంద్ర భారతిలో చేయాలి. అట్లాగే ఆయన వర్ధంతిని డిసెంబర్ 10 రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అట్లాగే ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలి. అట్లాగే ఆయన జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడం కోసం పాఠ్య పుస్తకాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన జాతి బిడ్డల కోసం ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉంటాం. పోరాటాల కోసం మేము నిలబడతాం. కాబట్టి ఈ అవకాశం వచ్చిన మా పెద్దలందరికీ, మరి ముఖ్యంగా మా ఉప్పల్ నారాయణ సార్ గారి గురించి చెప్పాలి. ప్రతి దగ్గర నేను ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి మా వెన్ను తడతాడు. మన జాతికి భీష్మాచార్యులు లాంటి వాళ్ళు. కాకపోతే సార్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేసుకోడు. ఆయన ఈ చేతితో చేసే సాయం ఈ చేతికి తెలియదు. ఏం చేయకుండా వాట్సాప్లో మెసేజ్ పెట్టే వాళ్ళు ఈరోజు చాలా మంది ఫేమస్ అవుతున్నారు. కానీ ఆయన ఎంత సేవ చేస్తారో, ఆయన చేసిన సేవ ఏందో చాలా మందికి తెలియదు. ఒక గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదం కూడా మనకు ఉన్నందుకు ప్రత్యేకంగా సారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై ముదిరాజ్, జై పండగ సాయి.